ఓకే, లక్ష్మణ్ గారు నమస్తే అండి. సో సేమ్ అదే అదే ప్రశ్న సురేష్ గారు, ఆయన డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అవుతారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ అబ్రగేషన్ తర్వాత జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు అసలు నిర్వహిస్తారా లేదనేది కొంత సందేహం ఉండేది. ఎస్, నిర్వహిస్తున్నారు. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ పొత్తు పెట్టుకోవడం ద్వారా స్టేట్ హుడ్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, కానీ ఈ 370 ఆర్టికల్ని పునరుద్ధరిస్తామనేటువంటి మాటను ఆ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎలా చూస్తారు? ఈ పొత్తుని సమర్థిస్తారా? ఇప్పుడు మనం అక్కడ జమ్మూ కాశ్మీర్ మొత్తం రాష్ట్రంగా మాట్లాడుకుంటే కుదరటం లేదు కదా. జమ్మూ వేరు, కాశ్మీర్ వేరు అనే పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు వాళ్ళు ఎలాగో కాశ్మీర్ క్యాప్చర్ చేసుకొని ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు పొత్తు పెట్టుకుంది, ఇది నేషనల్ కాన్ఫరెన్స్ తో. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్లాన్ ఏంటంటే అక్కడ కాశ్మీర్లోనైనా కనీసం పాగా వేయాలి అని. మొన్న అంటే బీజేపీ మరి ఏం ఆలోచించిందో, మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో అయితే జమ్మూలో కాశ్మీర్ పోటీనే చేయలే, వదిలేసింది. మరి నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకుంది ఆ సీటు. మరి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, బీజేపీ స్ట్రాటజీ ఏంటి అన్నది మొన్న ఎన్నికల్లో నాకైతే అర్థం కాలేదు. కానీ ఎందుకు పోటీ చేయడం, గెలవడం ఓటం తర్వాత సంగతి. పోటీ చేసి ఉండాలి కదా, చేయలేదు. వాళ్ళకు వదిలేశారా ఏంటి? ఎందుకు ఇంటర్నల్ గా ఏమైనా దాని మీద అంగీకారాలు ఏమైనా ఉన్నాయా తెలియదు మనకు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వదిలారు అంటే ఇంతకాలం దాన్ని పట్టి ఉంచి అక్కడ శాంతి భద్రతల అంశం ఉందని చెప్పి ఎన్నికలు జరపకుండా ఇప్పుడు వదిలారు అంటే మరి ఇప్పుడు ఏమన్నా పరిస్థితి మెరుగుపడిందా? ఏం మెరుగుపడలేదు. చూస్తున్నాం కదా, 2 రోజులకు ఒకసారి టెర్రరిస్టుల మీద టెర్రరిస్టులు వస్తున్నారు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఆర్మీని కూడా చంపేస్తున్నారు, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అవేమి ఆగినట్టు మనకేం కనిపించడం లేదు. మరి ఇక్కడ 47 అసెంబ్లీ సీట్లు కాశ్మీర్ లో ఉంటే జమ్మూలో 43 ఉన్నాయి. సో అధికారంలోకి రావాలి అంటే జమ్మూలో 43 సీట్లు గెలిచిన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాశ్మీర్ లో కూడా కొన్ని సీట్లు రావాలి. అందువల్ల అక్కడ కూడా మరి పోటీ చేస్తారా? ముఫ్తీ మొహమ్మద్ ఆమెతో ఏమన్నా పొత్తు పెట్టుకుంటారు? ఎందుకంటే ఆమెతో పాటు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు కదా గత ఎన్నికల్లో. మళ్ళీ అది బెడ్స్ కొట్టింది. 20 సంవత్సరం ఎంతో ఉన్నారు, తర్వాత పొత్తు వదులుకున్నారు. సరే, మళ్ళీ 370 ఆర్టికల్ పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉండింది కాబట్టి అక్కడ గవర్నర్ పాలన తీసుకొచ్చారు, లెఫ్టినెంట్ గవర్నర్ పాలన జరిగింది. 370 ఆర్టికల్ తీసుకొచ్చారు, సక్సెస్ఫుల్ గా నడిచింది. అయితే ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు ఏవైనా సరే మేము మళ్ళీ 370 ఆర్టికల్ తీసుకొస్తాము అంటే అది రాష్ట్ర పరిధిలో అంశం కాదది, జాతీయ పరిధిలో ఉన్న అంశం. అంటే పార్లమెంటులో బిల్లు పాస్ కావాల్సినటువంటి అంశం ఇది. కాంగ్రెస్ పార్టీకి ఏ మెజారిటీ ఉందని బిల్లు బట్టి పాస్ చేస్తారు రేపు అక్కడ. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ పడిపోతే తప్ప, లేకపోతే 5 సంవత్సరాల పాటు ఆ 370 ఆర్టికల్ ఎత్తేసే అవకాశమే లేదు. రాజ్యసభలో కూడా పూర్తిగా మెజారిటీతో ఉన్నారు ఎన్డీఏ కూటమి. సరే, పార్లమెంట్ లో బొటాబొటిగా ఉన్నారు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు? నేను 370 ఆర్టికల్ రద్దు చేసేస్తాను అని చెబితే ఎప్పుడు రద్దు చేస్తావు? చేయడానికి అవకాశం లేనిది. ఇప్పుడు అధికారంలోనే లేదు కేంద్రంలో, కాబట్టి ఛాన్సే లేదు అక్కడ. సరే, వాళ్ళు ఇంకా ప్రాంతీయ ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టుకోకపోతే మనకు ఓట్లు పడవేమో అని ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు మేము అధికారం లేకపోతే ఎప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తారు వీళ్ళందరూ. మేము వస్తే మేము మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రజలు ఈవెన్ జమ్మూలో కాకపోతే కాశ్మీర్లో కూడా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా నిజాలు చెప్తున్నారా, వీళ్ళ పరిధిలో ఏముంది అని ఆలోచించే స్థాయిలో ఉన్నారు. అంతా
మూర్ఖంగా నమ్మే పరిస్థితుల్లో ఏం లేరు ఇవాళ ఓటర్స్. ఉమ్. ఏదో ఎన్నికల కోసం చెప్తున్నారు, వీళ్ళ వల్ల సాధ్యం కాదు అన్నది మెజారిటీ ఓటర్స్ అర్థం చేసుకుంటారు. ఎవరో మూర్ఖులు ఎవరో 10 మంది 20 మంది ఉండొచ్చు తప్ప. కాబట్టి అది సాధ్యమయ్యే పని అయితే కాదు. అందువల్ల రాహుల్ గాంధీ ఏం చెప్తారు ఇప్పుడు? మరి పెట్టమండి మేనిఫెస్టోలో, మేము కూడా అధికారంలోకి వస్తే తిరిగి తీసుకొస్తాము తెలిసిన ఆర్టికల్ అని. పెట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పెట్టారు, నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు పెట్టారు, నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు పెట్టారు. అదే నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గానే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది రాహుల్ గాంధీ కూడా గతంలో అన్నట్టున్నారు. మీ ఈ అంశాన్ని గత పార్లమెంట్ ఎన్నికలు అన్నాడు, అవును, ప్రచారంలో అన్నాడు, అవును అవును, అనలేకుండా ఏం పోలేదు. కానీ మేనిఫెస్టోలో పెట్టలేదు, మేనిఫెస్టోలో పెట్టలేదు. అవును, ప్రచారంలో చెప్పాడు. ఇప్పుడు కూడా ప్రచారంలో చెప్పొచ్చేమో, చెప్పుకోనివ్వండి. చెప్పుకున్న వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు అన్నది ఓటర్స్కి అర్థమైపోతుంది. ఏది ఏమైనా కూడా మరి జమ్ములో కూడా అంత చైతన్యం వచ్చి మరి 43 సీట్లు ఉన్నాయి, మొత్తం సీట్లు గెలిపించాలి బీజేపీని, లేదా బీజేపీ పొత్తు పెట్టుకున్న పార్టీలతో అని ఓటర్లు భావిస్తే, మరి ఆ సమాచారం కేంద్రానికి ఉందో లేదో మనకు తెలియదు. కానీ వేరే అనేక మీడియా సంస్థల్లో వస్తున్న దాన్ని బట్టి ఏంటంటే అక్కడ బీజేపీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ రావచ్చు అనేది ఇప్పటి వరకు ప్రచారం జరుగుతున్నది, బాగా ప్రచారం జరుగుతున్నది. అంటే ఆ 47 సీట్లను బేస్ చేసుకొని ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. మరి ఆ 47 సీట్లలో ఎన్ని సీట్లు వీళ్ళు తీసుకోగలుగుతారు బీజేపీ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే? ఎక్కడ పొత్తు పెట్టుకోకుండా ఇండిపెండెంట్ గా వెళ్ళాలని బీజేపీ భావిస్తున్నట్టు కూడా సమాచారం వస్తున్నది. సో పత్రికల్లో కానీ మీడియాల్లో కానీ ఇండిపెండెంట్ గా పోవచ్చు అని. మరి ఇండిపెండెంట్ గా పోయి ఒకవేళ సక్సెస్ కాకపోతే, సరే గతంలో కూడా ఎన్సీవీ నేషనల్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ ఉండింది, ముఫ్తీ సయ్యద్ ఆమె గవర్నమెంట్ ఉండింది. వాళ్ళు ఏం చేశారు? టెర్రరిస్టులకు ఏమాత్రం మద్దతు ఇచ్చారు, ఏ విధంగా షెల్టర్ ఇచ్చారు, అక్కడ ఓటర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ఏం చేసింది. టెర్రరిజాన్ని పెంచి పోషించడానికి ఆ 2 పార్టీలు కూడా కారణము అన్నది తర్వాత దర్యాప్తుల్లో కూడా వాళ్ళ పేర్లు వచ్చాయి. కాకపోతే రాజకీయ కోణంలో ఎస్టాబ్లిష్ చేయలేదు, ఏమి కేసులు కూడా ఏం పెట్టలేదని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.